తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కోతాడ రోడ్డుపై రాస్తారోకో చేశారు. తొలుత రోడ్డుపై మొలకెత్తిన ధాన్యాన్ని పోసి ఆందోళన చేపట్టారు. రైతుల కష్టాలను తీర్చలేని జిల్లాకు చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిరసనలతో రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి వరి కొనటానికి కావాల్సిన వరి బస్తాలు ఎన్ని కావాలి, మిల్లులకి ఎక్కడ పంపాలి, లారీలు ఎక్కడ ఉండాలి, అదే విధంగా కాటా వేసే వాళ్ళకి సంగతి ఏంటి, రోడ్ల మీద పోసి ఒడ్లు కొనాలని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి ఈనాటికి కూడా బస్తాలు లేవు, కాటాలు లేవు, అదే విధంగా మిల్లులు లేవు, ఎక్కడ పంపాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటే ఈ మధ్య దళారీలకి అలవసులుగా రైతులు అమ్మేటట్టుగా ప్రోత్సహించడం కోసమే ఖచ్చితంగా వాళ్ళు అధికార పార్టీకి రైస్ మిల్లుల యజమానులు, దళారీలు వాళ్ళకి కావాల్సినది ముట్ట చెప్పడం వల్లనే రైతులను ముంచుతున్నారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి